ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలు. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22, 23 వచనాలని ధ్యానించుకుందాము. ఇక్కడ వాక్యాన్ని చదువుదామండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇంతవరకు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. నరహత్య ఈక్వల్ టు విమర్శ, అలాగే కోపము ఈక్వల్ టు విమర్శ. విమర్శ అనగా విచారణ చేయడం, విచారణ చేయబడతారు. నరహత్య చేసిన అలాగే కోపపడిన రెండింటికి విచారణ ఒకే విధంగా ఉంటుంది. నరహత్య కోపము లేక కోపము నరహత్య, ఈ రెండింటిని మనము ఒక పక్కపక్కన పెట్టి చూసినప్పుడు దేవుని దృష్టిలో కోపము ఈక్వల్ టు నరహత్య. దేవుడు కోపాన్ని నరహత్యతో సమానముగా చూడడం జరుగుతుంది. 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, తన సహోదరుణ్ణి ద్వేషించు ప్రతివాడును నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు. గనుక దేవుడు ఈ కోపాన్ని కానీ ఈ ద్వేషించడాన్ని కానీ నరహత్యతో సమానంగా చూడడం జరుగుతుంది. అందుకని చాలా సందర్భాలలో చాలా చోట్ల మనము కొన్ని మాటలను వినడం జరుగుతుంది. అదేంటంటే, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, అయ్యో ఎంత మాట అన్నావు నన్ను, ఈ మాటని నన్ను చంపేశావు కదా, దీనికంటే నిజంగా చంపేసుంటే బాగుండేదే అని చాలామంది చాలా సందర్భాలలో ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనము వింటూ ఉంటాం. అంటే శారీరకంగా ఒక వ్యక్తి కత్తితో నరికితే ఆ వ్యక్తి, నరకబడ్డ వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేహాలు ఏ విధంగా అయితే వెలవెలలాడుతూ ఉంటాయో, ఆ బాధకి ఆ పెయిన్ని భరించలేక ఒక భయంకరమైన కోపముతో కూడిన ఏదైనా ఒక మాట, సహోదరునికి నొచ్చుకునే మాట, వేరే వారికి బాధ కలిగించే మాట మాట్లాడినప్పుడు అదేవిధంగా ఆ మాటను బట్టి ఆ వ్యక్తి తన హృదయంలో నరకబడతాడు. ఏ విధంగా అయితే శారీరకంగా చంపబడిన ఒక వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేహాలు అల్లాడతాయో ఆ బాధను తట్టుకోలేక, ఒక మాట చేత హృదయంలో నరకబడిన వ్యక్తి యొక్క ప్రాణము, ఆత్మ అలాగే అల్లాడుతూ ఉంటాయి. గనుక దేవుడు ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా విమర్శ చేసి బయటికి తీయడం జరుగుతుంది. దానికి తగిన శిక్ష ఆయన విధించటం జరుగుతుంది. గనుక కోపపడే ముందు నిదానించాలి. కోపాన్ని మనకు వస్తుంది అనగానే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకునే శక్తిని మనము కలిగి ఉండాలి.